హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే DBeaver గురించి చెప్పబోతున్నాను అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ సాఫ్ట్వేర్ అనమాట మనకి డేటాబేస్ని మేనేజ్ చేయడానికి. ఇది ఏం చేస్తుందంటే డేటాబేస్ని క్రియేట్ చేయదు. ఆల్రెడీ మన దగ్గర లోకల్లో కానీ ఆన్లైన్లో కానీ ఉన్న డేటాబేస్ని ఈ టూల్ ద్వారా యాక్సెస్ చేసుకొని మనం ఆ డేటాని మేనేజ్ చేసుకోవచ్చు. ఇదైతే కొత్తగా డేటాబేస్లో ఏమి క్రియేట్ చేయదు అనమాట. ఇప్పుడు సపోజ్ పోస్ట్గ్రెస్, PHP MyAdmin వాటి లెక్క మనకు కొత్త డేటాబేస్ని ఏం క్రియేట్ చేయదు. ఆల్రెడీ ఉన్న డేటాబేస్కి ఆ డేటాబేస్ కనెక్షన్ని మనం ఈ DBeaverలో పెట్టేసుకొని మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఆ డేటాబేస్లో ఉన్న డేటాని మెయింటైన్ చేయవచ్చు. సపోజ్ మీరు AWS తీసుకున్నా కానీ Azure తీసుకున్నా కానీ అక్కడ మనకి జస్ట్ డేటాబేస్లు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ AWSలో పోస్ట్గ్రెస్ డేటాబేస్ క్రియేట్ చేసిన అక్కడ మనకి మనకి అక్కడ డేటా ఏం చూపించదు. ఆ డేటాని చూపించాలంటే దాంట్లో ఏ డేటా ఉందో తెలుసుకొని దాన్ని అంతా మేనేజ్ చేయాలంటే మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. అలా వాడే సాఫ్ట్వేర్లో ఈ DBeaver అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సాఫ్ట్వేర్ అనమాట. అండ్ ఇది ఓపెన్ సోర్స్, ఇది కంప్లీట్గా ఫ్రీ. మనం కంప్లీట్గా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ సాఫ్ట్వేర్ని. ఇక్కడ మనం చూసుకోవచ్చు, దీన్ని వీళ్ళు ఇక్కడే చెప్పారు చూసారా, యూనివర్సల్ డేటాబేస్ టూల్ అనమాట. మీరు ఎటువంటి SQL డేటాబేస్, మనకి SQL డేటాబేస్లో ఒక 80+ SQL డేటాబేస్లు ఉంటాయి అనమాట. ఆ ఏ SQL డేటాబేస్ తీసుకున్నా కానీ మనం దీంతో ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నో SQL డేటాబేస్లు సరిపోదు, ఓన్లీ SQL డేటాబేస్లో మాత్రమే ఇది కంపాటబుల్ అనమాట. ఇది వచ్చేసి మనకి అన్ని ప్లాట్ఫామ్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. సపోజ్ మ్యాక్ తీసుకున్న, విండోస్ తీసుకున్నా, లైనెక్స్, ఉబంటు, ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా అన్ని ప్లాట్ఫామ్స్లో మనకి ఇది సపోర్ట్ ఉంటుంది అనమాట. ఈ టూల్ అనేది బేసిక్గా ఒక టూల్. అండ్ ఇదేంటంటే మీరు ఏమేమి చేయొచ్చు అంటే ద టూల్స్ ఫర్ ద డెవలపర్స్, లైక్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి, అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, మనకి డేటాబేస్ని అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా మేనేజ్ చేయడానికి, వాళ్ళు డేటాబేస్ మీద క్వైరీస్ రన్ చేసి అనాలిసిస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అనలిస్ట్ అంటాం. ఎవ్రీథింగ్ వర్క్ విత్ డేటా, ఇది అన్నిటి డేటాకి వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఒక పాపులర్ SQL డేటాబేస్ అనమాట. ఇట్ సపోర్ట్స్ ఆల్ SQL డేటాబేస్. ఇది మనకి ఉన్న లైక్ వరల్డ్ ఎగ్జిస్టింగ్ ఉన్న అన్ని SQL డేటాబేస్లకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీని ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. MySQL, DB, పోస్ట్గ్రెస్, అండ్ SQLite అండ్ అపాచీ ఫ్యామిలీ, వీటన్నిటికీ మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్లీ వీళ్ళు ప్రొవైడ్ చేసే టూల్స్ ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా మిగతా 80+ ఉన్నాయి, ఆ లిస్ట్ కూడా నేను చూపిస్తా. అండ్ బేసిక్ సపోర్ట్ ఫర్ ద రిలేషనల్ డేటాబేస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ డేటా ఎడిటర్ అంటే మనం డేటాని ఎడిట్ చేయడానికి, SQL ఎడిటర్ అంటే మన SQL క్వైరీస్ ఉంటాయి కదా, ఆ క్వైరీస్ని రన్ చేసుకుని డేటా ఎక్స్ట్రాక్షన్ కానీ, డేటా ఇన్సర్షన్ కానీ, డేటా మ్యానిపులేషన్ మొత్తం మనకు సపోర్ట్ చేస్తుంది. అట్లా టాస్క్ మేనేజ్మెంట్, మనం ఏదైనా టాస్క్ షెడ్యూల్ చేసుకోవచ్చు, టాస్క్ని రన్ చేసుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ టూల్ అనమాట. సో డేటాబేస్ మెయింటెనెన్స్ టూల్ అంటే మనకి బ్యాకప్ కానీ బ్యాకప్ చేసుకోవడం, బ్యాకప్ అయిన దాన్ని రీస్టోర్ చేసుకోవడం, దానికి కూడా వీళ్ళు సెట్ ఆఫ్ డిఫరెంట్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్గా 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటేమో DBeaver కమ్యూనిటీ అండ్ DBeaver Pro. ఇదేమో ఓపెన్ సోర్స్, మనం మామూలుగా వాడేసుకోవచ్చు. కానీ కమర్షియల్ పర్పస్కి ఏదైనా ఆర్గనైజేషన్ లెవెల్లో కానీ ఏదైనా అప్పుడు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ ప్రో వర్షన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని ఎక్కువ ఫ్యూచర్ సపోర్ట్ చేస్తాయి, కానీ మనం బేసిక్గా మనం వాడుకునే వాటికి మస్తు సరిపోతాయి అనమాట. మనం ఏమి ప్రో అవసరం లేదు. కానీ మీకు ఆర్గనైజేషన్ కావాలనుకుంటే వాళ్ళని పర్చేజ్ చేయమంటే సరిపోయింది. అప్పుడు మీరు పర్చేజ్ చేసుకున్నప్పుడు మనకి ప్రోలో మళ్ళీ 2 థింగ్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో ఎంటర్ప్రైజెస్ అని, ఒకటేమో అల్టిమేట్ అని. ఈ రెండిట్లో మనకు కావాల్సినవి మీరు చేసుకోవచ్చు. దీనికి కూడా సపరేట్ డౌన్లోడ్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. దీనికి సపోర్ట్ ఇస్తాడు, అడ్వాన్స్ డెవలప్మెంట్, ఓపెన్ సోర్స్, హై సెక్యూరిటీ ఉంటుంది. ఇదంటే ఓపెన్ సోర్స్ అనమాట. మీరు గివెన్ GitHubలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్స్ టూల్. ఇక్కడ మనకి ఇది చూసారా 32,000 స్టార్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యూచర్స్ లిస్ట్ ఏందని వీళ్ళు మనకి ఇంకొంచెం ఎక్కువ ఫ్యూచర్స్ ఇచ్చారనమాట. లైక్ ఏ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది, ఏందని మనకి ఈవెన్ JDBeaverకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ గురించి అనమాట. ఇక్కడ మీరు అబౌట్ కన్నా ముందు, డౌన్లోడ్ కన్నా అబౌట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీళ్ళు కొన్ని ఫ్యూచర్స్ ఇచ్చారు, ఏమేంటి సపోర్ట్ చేస్తుందని. వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే UIని సింపుల్ చేయడం. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఓపెన్ సోర్స్ విత్ ASL సర్టిఫికేట్, ASL ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్తో వచ్చింది. మల్టీ ప్లాట్ఫామ్ చెప్పుకున్నట్టు మ్యాక్ అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ అలౌడ్ రైటింగ్, ఇది మనకి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ వాటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. అండ్ JDBC డ్రైవర్ కూడా మనకి ఇన్బిల్ట్ ఉంది. సో దీనివల్ల మనం JDBCలో కనెక్షన్లో పెట్టుకోవాలనుకుంటే జావా,
డేటాబేస్ దానికి కనెక్షన్లు కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మే హ్యాండిల్ ఎక్స్టర్నల్ డేటాబేస్ సోర్సెస్ విచ్ మే నాట్ హ్యావ్. ఇది ఓన్లీ జేడీబీసీ సపోర్ట్ చేస్తుంది. అండ్ మనం ఇప్పుడు సపోజ్ వేరే ఇప్పుడు పోస్ట్ గ్రెస్ వాటి తీసుకుంటే వాళ్ళ ఏదైనా డేటాబేస్ ఎస్క్యూఎల్ దానికి జేడీబీఎస్ సపోర్ట్ లేకపోయినా కానీ ఇది మనకి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ మనకి వీళ్ళకి కొన్ని ఆపరేషన్లు ఇచ్చారు. దగ్గర సెట్ ఆఫ్ ప్లగ్ఇన్స్. ఇక్కడ మనకి కొన్ని ప్లగ్ఇన్స్ ఉంటాయి, దీనివల్ల మనం యూజ్ చేసుకొని మనం వర్క్ని ఈజీగా చేసుకోవచ్చు. సపోజ్ మాక్ డేటా జనరేషన్ కానీ, డేటా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ, కంపేర్ చేసుకోవడం కానీ, ఒక దగ్గర నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ. ఇంకోటి ఇంకా ఇక్కడ మనకి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా మోస్ట్లీ అవే మెన్షన్ చేశారు. గ్రేట్ నెంబర్ ఆఫ్ ద ఫీచర్స్ వాటన్నిటిని ఇప్పుడు మనకి కంపాటబిలిటీ, కేర్ఫుల్ డిజైన్, సపోర్ట్స్, క్లౌడ్ సర్వీస్. సో ఇలా మనకి కొన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి సపోర్టెడ్ డేటాబేస్లో కూడా మనకి ఇక్కడ మీరు చూసుకుంటే లిస్ట్ ఆఫ్ సపోర్టెడ్ డేటాబేస్లు ఉన్నాయి కదా. సో ఈ డేటాబేస్లన్నిటికీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మోస్ట్లీ మీరు ఏదైతే చేసుకుంటారో, ఈవెన్ మీరు అమెజాన్ ఆర్డిఎస్లో ఉన్నా కానీ, ఎజూర్లో ఉన్నా కానీ, గూగుల్ క్లౌడ్స్లో ఉన్నా కానీ, ఏ ఎస్క్యూఎల్ ఉన్నా కానీ మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం ముందు ఏంటంటే మన లోకల్లో ఏదో ఒక డేటాబేస్ ఉండాలి. నా లోకల్లో నాకు ఆల్రెడీ పోస్ట్ గ్రెస్ది ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ని నేను ఇక్కడ DBeaverలో నేను అటాచ్ చేసుకుని ఆ డేటాని మేనేజ్ చేసుకున్నాను. సపోజ్ నేను పోస్ట్ గ్రెస్ వాడుతున్నాను కాబట్టి నేను ఒక డేటాబేస్ ఆల్రెడీ నాకు లోకల్లో ఉంది. సో ఆ లోకల్లో ఉండే డేటాబేస్ని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాను. ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకుంటా. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మరి మీరు ఇట్లా ఓకే దీన్ని డౌన్లోడ్స్కి రండి. డౌన్లోడ్స్కి రాగానే ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. మీరు విండోస్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి, మ్యాక్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి, అండ్ లైనెక్స్ అయితే మీ బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు యాపిల్ చిప్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఒకవేళ మామూలు చిప్ ఇంటెల్ చిప్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇక మిగతా అన్నీ మీ బేస్డ్ ఆన్ వర్షన్స్ వాటిని బట్టి మీరు ఇన్స్టాల్ చేసేసుకోండి. సో వన్స్ ఇన్స్టాల్ ఇప్పుడు సపోజ్ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఫైల్ వస్తుంది అనమాట. సో ఈ DMG ఫైల్ వస్తుంది. విండోస్లో అయితే EXE ఫైల్ కానీ ఇన్స్టాలర్ కానీ వస్తుంది, అది ఆటోమేటిక్గా చేసేస్తుంది. సో ఈ ఫైల్ వచ్చింది కదా, నేను డౌన్లోడ్ చేయట్లేదు, ఆల్రెడీ నాకు ఉంది. సో ఇక్కడ ఈ ఫైల్ ఉంది కదా, సో జస్ట్ మీరు క్లిక్ చేసి నెక్స్ట్ అనుకుని కొట్టుకుంటే నెక్స్ట్ మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి DBeaverలోకి మనం ఎంటర్ అవుతాం. ఇక్కడ మనం ఇప్పుడు ఇది జస్ట్ చెప్పే కదా, ఇది డేటాబేస్ని ఏం క్రియేట్ చేయదు, ఉన్న డేటాబేస్ని వీటికి అటాచ్ చేసుకోవచ్చు. ఇద్దరు RDSలో ఉన్న, లోకల్లో ఉన్న, వేర్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడున్నా కానీ మనకి జస్ట్ ఆ డీటెయిల్స్ తెలిస్తే దాన్ని మనం ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కొత్త కనెక్షన్ పెట్టాను. సో ఇక్కడ మీరు డేటాబేస్ నావిగేటర్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఇది కనిపించకపోతే దీని మీద విండోస్ మీద క్లిక్ చేసి డేటాబేస్ నావిగేటర్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు సైడ్ డేటాబేస్ నావిగేటర్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి కనెక్షన్ ప్లస్ అని ఇప్పుడు ఒక సింబల్ వస్తుంది, న్యూ డేటాబేస్ కనెక్షన్. చూసారు, ఇక్కడ డేటాబేస్కి కనెక్షనే పెట్టుకున్నాం, కొత్తది క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అడిగిద్ది అనమాట మీ డేటాబేస్ ఏందని. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా డేటాబేస్లు ఉంటాయి, మీ టైప్. ఇక్కడ మనకు పాపులర్లో మోస్ట్లీ మనం యూజ్ చేసేది పాపులర్లోనే యూజ్ చేస్తాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇక్కడ మీరు ఆల్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకుంటే మీకు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను వాడేది ఏంటంటే పోస్ట్ గ్రెస్ డేటాబేస్ అనమాట. నేను వాడేది పోస్ట్ గ్రెస్ SQL. మీరు ఏదైనా వాడుకుంటే దాని మీద క్లిక్ చేసేసేయండి, నో ప్రాబ్లం. జస్ట్ మీ డేటాబేస్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డేటాబేస్ కనెక్షన్ డీటెయిల్స్ అడిగిద్ది అనమాట. సో డేటాబేస్ మనం కనెక్షన్ డీటెయిల్స్ నా కాడ నేను ఇలా స్టోర్ చేసుకున్నా. ఇది కాదు, సో ఇది నా డేటాబేస్ కనెక్షన్ డీటెయిల్స్ అనమాట. ఇది వచ్చేసి నా డేటాబేస్ టైపు, ఇది వచ్చేసి నా యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్, అండ్ డేటాబేస్ అడ్రస్, అండ్ ఇది పోర్ట్, ఇది డేటాబేస్ నేమ్ అనమాట. ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ని యూజ్ చేసుకుని చేస్తున్నాను. ఇక్కడ మీరు 2 థింగ్స్ ఉంటాయి, హోస్ట్, URL. ఒకవేళ మీకు ఆన్లైన్లో URL ఉంటే డైరెక్ట్గా URLని ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి, అయిపోయింది. లేకపోతే హోస్ట్ అన్నప్పుడు ఇండివిజువల్గా ఇక్కడ టైప్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ నాది డేటాబేస్ నేమ్ వచ్చేసి డేటాబేస్ హోస్ట్ వచ్చేసి, హోస్ట్ అంటే మనం ఎక్కడ రెడీ URL ఉంది. ఒకవేళ మనకి ఆన్లైన్లో పెడితే మనకి URL వస్తుంది, లోకల్లో ఉంటే లోకల్ హోస్ట్ అని వస్తుంది. తర్వాత పోర్ట్. సో పోర్ట్ వచ్చేసి నేను 5433 పెట్టా. 5433. మోస్ట్లీ అయితే డేటాబేస్లు అన్నీ 5432లోనే ఉంటాయి, కానీ నేను ఆ పోర్ట్ బిజీ ఉందన్న వల్ల నేను
3533లో పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ మనకి డేటాబేస్ నేమ్ అనమాట. సో ఇక్కడ నాకు డేటాబేస్ నేమ్ వచ్చేసి బ్లూ బ్రెయిన్ అనమాట. నేను ఇక్కడ నా డేటాబేస్ నేమ్ని పెట్టుకుంటా. డేటాబేస్ నేమ్ అనేది మనకి ఒక దగ్గర మనకి మల్టిపుల్ డేటాబేస్లు ఉంటాయి కదా, సో అందులో స్పెసిఫిక్గా దేనికి కనెక్ట్ అవ్వాలని దాని నేమ్. తర్వాత యూజర్ నేమ్ అనమాట. సో ఇవన్నీ మీరు డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఈ డీటెయిల్స్ వస్తాయి. యూజర్ నేమ్ వచ్చేసి పోస్ట్ గ్రెస్, తర్వాత పాస్వర్డ్ వచ్చేసి 123456 అనమాట. మీరు మోస్ట్లీ ఇవ్వాల్సింది ఏంటంటే ఇది ఒకటి ఇస్తారు. పోర్ట్ ఆటోమేటిక్గా 3332 ఉంటే ఏమొక్కర్లేదు. తర్వాత మీ డేటాబేస్ నేమ్, మోస్ట్లీ డేటాబేస్ నేమ్ చాలామందికి పబ్లిక్ అని ఉంటుంది. అలా కాకపోతే మీరు ఏదైనా సపరేట్గా నేమ్ పెట్టుకుంటే ఆ నేమ్ పెట్టుకోండి. తర్వాత ఈ డేటాబేస్, తర్వాత ఇది. ఒకవేళ ఇక్కడ మీ పోస్ట్ గ్రెస్లోకి వచ్చి షో ఆల్ డేటాబేస్, సపోజ్ ఒకవేళ మీ కనెక్షన్లో మల్టిపుల్ డేటాబేస్లు ఉంటే ఇలా మీరు షో ఆల్ డేటాబేస్లు అని కొడితే మీకు మల్టిపుల్ డేటాబేస్లు వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మీరు తెలుసుకోవాలి కనెక్షన్ ఏంటంటే ఇంకా అంతే, మోస్ట్లీ అంతే. ఇక్కడ మీరు మెయిన్ వస్తుంది ఇలా మీరు డీటెయిల్స్ అన్ని. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, డేటాబేస్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా, అది ఇక్కడ ఇవ్వాలి అథెంటికేషన్. ఇక్కడ సర్వర్లోనేమో డేటాబేస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ నేమ్ పోస్ట్ గ్రెస్ ఉంది కాబట్టి మన పోస్ట్ గ్రెస్ కనెక్షన్ ఆటోమేటిక్గా అవుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి డేటా ఇచ్చిన తర్వాత టెస్ట్ కనెక్షన్ మీద క్లిక్ చేయండి. టెస్ట్ కనెక్షన్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మీకు ఇట్లా చూపిస్తుంది అనమాట. పోస్ట్ గ్రెస్ జేబీఐ డ్రైవరు ఇట్లా మనకి కనెక్షన్ టెస్ట్ ఎట్లా మనకు వచ్చిందంటే ఇట్లా బ్లూ కలర్లో వచ్చిందంటే మనకి కనెక్టెడ్ అనమాట, సక్సెస్ఫుల్గా కనెక్టెడ్. అలా లేకపోతే ఫెయిల్ టు కనెక్ట్ అని ఒక ఆరెంజ్ కలర్లో వస్తుంది. అప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. జస్ట్ ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ జస్ట్ ఫినిష్ అని క్లిక్ చేయండి. సో ఫినిష్ అని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ నా డేటాబేస్ వచ్చేసింది అనమాట. నా డేటాబేస్ వచ్చేది ఇక్కడ మనకి ఇది నా డేటాబేస్. ఒకవేళ మీరు ఇంకో కనెక్షన్ పెట్టుకోవాలనుకుంటే మీకు ఎన్ని కనెక్షన్లు కావాలనుకుంటే అన్ని కనెక్షన్లు పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ ఇది నేను ఒక డేటాబేస్ ఉంది కాబట్టి పెట్టా, అదే మీకు ఒక 10 డేటాబేస్లు ఉంటే ఆ 10ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు ఇట్లా వరుసగా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మీకు 10 ఇట్లా వరుసగా చూపించేస్తే మీరు ఎన్ని డేటాబేస్లు అయినా పెట్టుకొని కనెక్షన్ మేనేజ్ చేస్తారు. సపోజ్ మీకు డెవ్లో ఉంది, ప్రోడ్లో ఉంది, బీటాలో ఉంది, ప్రొడక్షన్లో బ్యాకప్ 2 ఉంది. సో ఇలా మీకు ఒక 5-6 డేటాబేస్లు ఉన్న అన్నిటికీ కనెక్షన్లు మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. ఇవే కూడా చాలా సింపుల్ ఉంటుంది, పెద్ద హడావుడి ఉండకుండా. తర్వాత ఇక్కడికి వచ్చేసి స్కీమాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇది డేటాబేస్ని సెలెక్ట్ చేస్తారు. స్కీమ్ ఇక్కడ మనకి 3 ఇక్కడ ఉండదు. స్కీమా మనకి ఈవెంట్స్, రోల్స్, సిస్టమ్ ఇవన్నీ బై డిఫాల్ట్గా వస్తాయి. ఇక్కడ బ్లూ బ్రెయిన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇవన్నీ నా టేబుల్స్ అనమాట. ఇవన్నీ టేబుల్స్ కదా, ఈ టేబుల్స్లోకి వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే మన డేటాబేస్ స్కీమా ఏంటిది వాటన్నిటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ సపోజ్ ఇది ఒక టేబుల్ని మేము క్లిక్ చేస్తే ఆ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ టేబుల్లో ఏమేమి ఉన్నాయి, అది ఏదే డేటా టైప్స్, నల్లబుల్లా కాదా, సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒక కన్స్టెంట్ చెక్ చేసుకోవాలంటే కన్స్టెంట్, ఫారెన్ కీ కన్స్టెంట్ చెక్ చేసుకోవాలంటే అది, ఈ విధంగా ఇండెక్స్లు చెక్ చేసుకోవాలనుకుంటే ఇండెక్స్లు. సో ఇట్లా ఈ విధంగా మీరు వీటన్నిటిని మీరు తెలుసుకోవచ్చు అనమాట. పర్మిషన్ కావాలంటే పర్మిషన్. ఒకవేళ మనకి డేటా చూడాలనుకుంటే ఇక్కడ మనకి ప్రాపర్టీస్ క్లిక్ చేసినప్పుడు ప్రాపర్టీస్ డేటా ఈఆర్ డయాగ్రామ్ అని వస్తుంది. ఇక్కడ డేటా మీద క్లిక్ చేస్తే ఇది మన డేటా అనమాట. సో ఈ డేటాబేస్లో నాకున్న టేబుల్స్ ఇవన్నీ ఇక్కడ మనం ఆ డేటా మొత్తాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈఆర్ డయాగ్రామ్. ఒకవేళ మీకు ఆ డేటాబేస్కి ఈఆర్ డయాగ్రామ్ అంటే మనకి ఎట్లా కనెక్షన్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఒకదానికి లింక్ ఎట్లా ఉంది. సపోజ్ ఈ బిల్లింగ్ ఆర్డర్ ఐటెం అనేది నా టేబుల్. సో ఆ టేబుల్కి దేనికి కనెక్షన్ ఉంది అనేది మనం ఇక్కడ ఈఆర్ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని చూడవచ్చు. సపోజ్ ఇందులో నేను బిల్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాను. సో దీనికి నేను ఇది కనెక్షన్ పెట్టాను అనమాట, రిలేషన్ పెట్టాను. సో 1 to 1. సో ఈ విధంగా మనం ఈఆర్ డయాగ్రామ్ని మొత్తం క్లియర్గా చూడొచ్చు అనమాట. ఈ టేబుల్ దేనికి వెళ్తుంది ఏంటి అని క్లియర్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన డేటా, ఒకవేళ మీరు డేటా ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా ఇక్కడ మనం సపోజ్ అమౌంట్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను 120 రూపీస్ అని చేంజ్ చేయగానే మనకి ఎలా వస్తుంది. జస్ట్ మీరు సేవ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోయింది అనమాట. ఒకవేళ డిలీట్ చేయాలనుకున్నా మీరు ఇలా క్లిక్ చేసేసి డిలీట్ కరెంట్ రో అని కొట్టవచ్చు. ఈ షార్ట్ కట్ని యూజ్ చేసి డిలీట్ చేయొచ్చు. ఒకవేళ డూప్లికేట్ చేయాలనుకుంటే డూప్లికేట్ చేయొచ్చు. ఒకవేళ కొత్త రో యాడ్ చేయాలని కొత్త రో, ఫిల్టర్ చేయాలనుకుంటే ఫిల్టర్. ఇట్లా మనకి మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ విధంగా మనకి చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి నచ్చిన ఆపరేషన్స్ అన్నిటిని మనం చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటే ఇక్కడ మీరు ఇంకా ఏదేది వాడుకుంటారు అనేది మీ ఇష్టం. ఇక్కడ మీకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నిటిని మనం
రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కూడా ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయాలని కూడా చేసుకోవచ్చు. ఒక వ్యూ టేబుల్ చేయాలని మీరు ఇక్కడికి వచ్చి మీరు ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. విండోస్లో మీరు ఏదైనా పేజ్ చేయాలన్నా, జనరేట్ చేసుకోవాలన్నా, ఎడిట్ చేసుకోవాలనుకున్నా, ఒక డిలీట్ చేసుకోవాలనుకున్నా ఆపరేషన్ అన్నింటిని ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట డేటాబేస్లో. అండ్ ఒకవేళ మనం డేటాబేస్ని బ్యాకప్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఈ డేటాబేస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి, టూల్స్ కాడ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. బ్యాకప్ మీద క్లిక్ చేసిన తర్వాత మన డేటాబేస్ని అడిగిద్ది. తర్వాత దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనం ప్లేన్లో కాబట్టి ప్లేన్లో చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ ఎన్కోడింగ్ వచ్చేసి ఏదో ఒక డిఫాల్ట్ ఎన్కోడింగ్ సెట్ చేసాము, బిగ్ 5. తర్వాత మన లొకేషన్ ఎక్కడ పెట్టాలనుకుని తర్వాత స్టార్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏదో ఇష్యూ వల్ల మనకి ఇది ఫెయిల్ అయిపోయింది. మామూలుగా అయితే ఏదో అబార్టింగ్ బికాజ్ ఆఫ్ ద సర్వర్ మిస్మ్యాచ్, మనకి వర్షన్ అప్డేట్ లేదని చెప్తుంది. మామూలుగా అయితే మీకు సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. మామూలుగా ఎన్కోడింగ్ అనేది మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మీరు అది ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి రీస్టోర్ కార్డ్కి వచ్చేసి ఇక్కడ మీరు డేటాబేస్ ఇక్కడ ప్లేన్ అయితే ప్లేన్ మనకి టైప్స్ ఉంటాయి అనమాట. డేటాబేస్ని ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు కూడా మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. సపోజ్ టూల్స్లో బ్యాకప్లోకి వచ్చేసి టూల్స్ అంటే మీరు ఏ డేటాబేస్ని ఏ టేబుల్స్ని బ్యాకప్ చేయాలనుకుంటే దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫార్మాట్ ఉంది. కస్టమ్ చేసుకోవాలా, డైరెక్టరీ చేసుకోవాలా, టార్ చేసుకోవాలనేది ఇది మీ రిక్వైర్మెంట్ ఫార్మాట్ని బట్టి చేసుకోండి. మామూలుగా ప్లేన్ చేసుకుంటే .SQL ఫార్మాట్లో వస్తుంది అనమాట. మీరు టార్ కస్టమ్ చేసుకుంటే కస్టమ్గా వస్తుంది, డైరెక్టరీ అయితే డైరెక్టరీ అవుతుంది, టార్ అయితే టార్ వస్తుంది అనమాట. మీరు ప్లేన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే SQL వస్తుంది అనమాట. సో SQL చేసుకోవడం బెస్ట్, మనకి ఈజీగా చేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకుని మీకు బ్యాకప్ SQL ఫైల్ వస్తుంది, తర్వాత మీరు దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ కనెక్షన్ ఇంకా అవసరం లేదు అనుకుంటే కనెక్షన్ ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇట్లా డిస్కనెక్ట్ చేయొచ్చు డేటాబేస్కి. వద్దనుకుంటే మొత్తానికి డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట DBeaver గురించి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.